హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ కీర్తికాంక్ష. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీమతి వసుంధర గారి రచన. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఎలాంటి అద్భుత శక్తులను సాధించుకొని అర్ధరాత్రి వేళ ఇలా కఠోర శ్రమ చేస్తున్నావో నాకు తెలియదు. అయితే కొందరు అపూర్వమైన సాహస కృత్యాలు చేసి సాధించిన అద్భుత శక్తులను సైతం చేజేతులారా జారవిడుచుకుంటారు. ప్రాణభయం వల్ల కలిగే అయోమయ చింతన వల్ల కూడా కొందరిలో ఒక్కొక్కసారి ఇలాంటి అనూహ్యమైన మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి అయోమయానికి లోనై హఠాత్తుగా మారిపోయిన వితంగుడు అనే సాహస యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రముడు రాజ్యమేలే కాలంలో విలోమ దేశానికి రాక్షస బాధ వచ్చి పడింది. పాతాళం నుంచి రాక్షసులు హఠాత్తుగా భూమి మీదకి వచ్చి అందిని మనిషినల్లా భక్షించి వెళ్ళేవాళ్ళు. ఈ రాక్షసుల బాధను అరికట్టడం ఎలాగా అని విక్రముడు సతమతమవుతూ ఉన్న సమయంలో రాజధానికి విరూపాక్షుడు అనే ముని వచ్చాడు. రాజు ఆయనకు అతిథి మర్యాదలు చేసి తన సమస్యను చెప్పుకున్నాడు. తపోసంపన్నుడైన విరూపాక్షుని వద్ద ఒక మాయా దర్పణం ఉన్నది. అందులో ఎవరిని తలుచుకుని చూస్తే వారు కనిపిస్తారు. ఆయన పాతాళ లోకం రాక్షసరాజు మహాబలిని అందులోకి రప్పించి విక్రముని సమస్యను వివరించాడు. మహాబలి వినయంగా, మునివర్య, పులికి లేడి ఆహారం, రాక్షసుడికి మనిషి ఆహారం, ఇది దైవ నిర్ణయం అని మరొక, ఈ సమస్యకు తమరే ఒక న్యాయమైన పరిష్కార మార్గం సూచించండి అన్నాడు. విరూపాక్షుడు కాసేపు ఆలోచించి, ఇక మీదట భూమి మీదకి వచ్చిన రాక్షసులు నరుల్లో పుణ్యాత్ములను వదిలి పాపులను మాత్రమే భుజించాలి. ఈ నియమాన్ని భంగం చేసిన రాక్షసులకు భరించరాని పంటినొప్పి శిక్ష. ధైర్యవంతులైన నరుడు ఆ రాక్షస నోట్లో ప్రవేశించి అభయారణ్యంలోని వనమూలికలతో దంతధావన చేస్తే తప్ప ఆ బాధ తగ్గదు అన్నాడు. మహాబలి ఆ నియమానికి అంగీకరించి దర్పణ నుంచి మాయమయ్యాడు. ముని ఆ మాయాదర్పణాన్ని విక్రముడికిచ్చి, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను తలుసుకో, నేను ఈ అద్దంలో కనపడి పరిష్కార మార్గాలు చెబుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాక్షసులు వాతపడి నరుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మహాబలితో విక్రముడి ఒప్పందం గురించి దేశమంతటా ప్రచారం కావడంతో రాక్షసులు వాతపడ్డవారు పాపాత్ములు అని అంతా నమ్మసాగారు. ఆ రకంగా దేశ పౌరుల్లో పాపభీతి కూడా బాగా పెరిగింది. ఆ కాలంలోని అభయారణ్యాన్ని ఆనుకుని ఉన్న వికాసపురం అనే గ్రామంలో శ్రీదంగుడు అనే భూస్వామి అందరికీ సాయపడుతూ చుట్టుపక్కల మంచివాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు లేక లేక కలిగిన ఒక్కగానొక బిడ్డ వితంగుడు. మితిమీరిన గారాభం వల్ల వితంగుడు చిన్నప్పటి నుంచి స్వార్థపరుడుగా తయారయ్యాడు. ఇంట్లో అందరూ మెచ్చుకుంటే సంతోషపడి బయట పిల్లలు కూడా తనను మెచ్చుకోవాలి అని ఉబలాట పడేవాడు. మెచ్చని వాళ్ళని తిట్టేవాడు. దాంతో చుట్టుపక్కల పిల్లలు అతని దూరంగా ఉండేవారు. ఈ విషయమే అతడు తన తాతకు ఫిర్యాదు చేస్తే ఆయన, బయటి వాళ్ళు నిన్ను మెచ్చాలంటే వాళ్లకు నచ్చేలా మసలుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని హెచ్చరించాడు. లేదు, నేను నాకు ఇష్టమైన పనులే చేస్తాను, వాళ్లకు నచ్చే పనులు చేయను, అయినా సరే వాళ్ళు నన్నే మెచ్చుకోవాలి అన్నాడు వితంగుడు వితండవాదం చేస్తూ. వితంగుడికి ఇంకా బుద్ధి వికసించలేదని గ్రహించిన తాత అతన్ని ఆ ఊళ్ళో మహాపండితుడు విద్యానాథుని వద్ద విద్యాభ్యాసానికి పంపాడు. అక్కడ అందరి మెప్పు పొందాలన్న కాంక్షతో వితంగుడు ఎంతో కష్టపడి చదివాడు. చేరిన ఒక సంవత్సరంలోనే అందరికీ మిన్న అయ్యాడు. కానీ తనను మెచ్చుకోరేమి అని ప్రతిరోజు సాటి శిష్యులతో గొడవ పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు విసిగిపోయి ఆ విషయాన్ని గురువుకు చెప్పారు. గురువు అతని సంజాయిషి అడిగాడు. నేను శిష్యులందరిలోకి మిన్నా, వాళ్ళు నా తెలివిని మెచ్చుకోవడానికి బదులు ఫిర్యాదు చేస్తే తమరు వాళ్లను మందలించక నన్ను సంజాయిషి అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వితంగుడు నిష్ఠూరంగా. శిష్యుల్లో మిన్న కాబట్టే నీకు తెలివి ఉంది. తోటి శిష్యులు నిన్ను ఇష్టపడటం లేదు కాబట్టి ఆ తెలివి నీకు అంతగా ఉపయోగపడటం లేదు. డబ్బైనా తెలివైనా అక్కడకు వస్తేనే విలువ. తమకు ప్రయోజనం లేకపోతే ఎంత గొప్పవాళ్ళనైనా సరే ఎవ్వరూ మెచ్చుకోరు. కాబట్టి నిన్ను అందరూ మెచ్చుకోవాలి అంటే 10 మందికి ఉపయోగపడే పనులు కూడా చేయాలి అన్నాడు విద్యానాథుడు. ఆ మాట నచ్చిన వితంగుడు తన పద్ధతి మార్చుకోలేదు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకనాడు ఉదయం విద్యానాథుడు తన శిష్యుల్ని అభయారణ్యానికి వెళ్ళి వనమూలికలు తెమ్మన్నాడు.
అందరూ వెళ్ళారు. అయితే వితకుడు మాత్రం అరణ్యాన్ని వెళ్లకుండా గురువు దగ్గరే ఉండిపోయాడు. అభయారణ్యంలో విద్యానాథుడి శిష్యులు ప్రవేశించిన సమయానికే మహాసురుడు అనే రాక్షసుడు కూడా అడుగు పెట్టాడు. వాడు కొంతకాలం క్రితం ఆకలి బాధతో విచక్షణ కోల్పోయి పుణ్యాత్ముడైన ఒక నరుణ్ణి పట్టి మింగేశాడు. నియమభంగ ఫలితంగా వాడికి భరించాలని పట్టినొప్పి మొదలైంది. ధైర్యవంతుడైన నరుడు దొరుకుతాడు అన్న ఆశతో వాడిప్పుడు అభయారణ్యానికి వచ్చి వాడి కంటపడ్డ విద్యానాథుడి శిష్యులను చూసి నా నోట్లో ప్రవేశించి మీ దగ్గర మూలికలతో నా పళ్ళు తోమాలి అన్నాడు. వాడిని చూడగానే భయపడిపోయిన శిష్యులు వాడి మాట వినేసరికి మూర్ఛపోయారు. మహాసురుడు పంటి బాధతో మూలుగుతూ ఒకచోట చతికిలు పడిపోయి వాళ్ళందరినీ ఊళ్ళో వేసి కూర్చున్నాడు. అడవికి వెళ్ళిన శిష్యులు ఎంతకు రాకపోయేసరికి గురువు ఆదేశం ప్రకారం వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళిన వితంగుడు మహాసురుడిని చూశాడు. అంతలోనే మహాసురుడు అతన్ని గుప్పిట పట్టుకుని పైకెత్తి తన కోరిక వినిపించాడు. వితంగుడు ఏమాత్రం భయపడకుండా నేను నీ నోట్లోకి ప్రవేశించి మూలికలతో దంతధావన చేస్తే నీ పంటి నొప్పి తగ్గుతుంది, కానీ అందువల్ల నాకేం ప్రయోజనం అన్నాడు. నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నేను నీ కోరిక తీరుస్తాను అన్నాడు మహాసురుడు. నేను నాకు ఇష్టమైన పనులే చేస్తాను, అయినా అందరూ మెచ్చుకోవాలి, అది నా కోరిక, తీర్చగలవా అన్నాడు వితంగుడు. నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నా దగ్గర నా స్తుతీంద్రం అనే అద్భుత శక్తిని నీకు ఇస్తాను, అప్పుడు అందరూ నిన్ను పొగుడుతారు అంటూ మహాసురుడు అతన్ని ఒడిలోకి జారవిడిచాడు. వితంగుడు రాక్షసుడి ఒడిలో స్పృహ తప్పి ఉన్న సాటి శిష్యుల నుంచి కొన్ని మూలికలు తీశాడు. మహాసురుడు అతన్ని అరచేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుంటే తొణక్కుండా బెనకుండా అక్కడ నిలదొక్కుని మూలికలతో పళ్ళన్నీ తోమి ఉపశమనం కలిగించాడు. మహాసురుడు అతని నోట్లోంచి తీసి తలను 3 సార్లు నిమిరి స్తుతీంద్రం నీ వశమైంది, నీ ఎంతట నువ్వు పొమ్మనేదాకా ఆ శక్తి నీ వద్దనే ఉంటుంది, ఇక మీద నువ్వు మంచి పని చేసినా చెడు పని చేసినా నీకు మంచి పేరే వస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. అంతే. అంతకుముందు ఎన్నడూ అతన్ని మెచ్చిన శిష్యులు నిర్భయంగా రాక్షసుడి నోట్లో ప్రవేశించిన అతడి ధైర్య అసాధారణం అంటూ ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. గురువు కూడా అతను చేసిన పనిని చాలా మెచ్చుకుని నీకు ఇక నేను నేర్పాల్సిన విద్యలు ఏవీ లేవు అని అతన్ని వికాసపురం పంపించి వేశాడు. ఒక రోజున ఆ ఊరి గ్రామాధికారి అతన్ని కలుసుకుని నీ అనుచరుడిగా ఉంటూ నీ మాటను శిలాశాసనంగా భావిస్తాను అన్నాడు. వికాసపురంలో వితంగుడి మాటకు ఎదురు లేకుండా పోయింది. అతడు ఏం చేసినా స్తుతీంద్రం మహిమ వల్ల అందరూ అతన్ని వెచ్చుకోవడం వల్ల అతడు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు. గ్రామస్తులకు ఊరికి ఏం మైలు జరిగినా వితంగుడే కారణమని పొగిడేవారు. కష్టాలు వస్తే విధిలీల అని సర్దుకునేవారు. స్తుతీంద్రం మహిమతో వితంగుడి ఖ్యాతి గ్రామాంతరాలకు పాకింది. గ్రామాధికారులు అందరూ వితంగుడి అనుచరులై అవినీతికి పాల్పడసాగారు. క్రమంగా అతడి పేరు రాజధానికి చేరింది. రాజు విక్రముడు చారులను పంపి అసలు విషయం గ్రహించి వితంగుడి ప్రభావం రాజధానిపై పడితే దేశం సర్వనాశనం కాగలదు అని కలవరపడ్డాడు. తరుణోపాయం తోచగా ఆయన తన వద్ద ఉన్న మాయాదర్పణాన్ని ఆశ్రయించి విరూపాక్షుని తలుచుకున్నాడు. అందులో విరూపాక్షుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకుని నేను మహాబలిని కలుసుకుని 1 ఏడాది తరువాత నీ దేశంలో ఉన్న అవినీతి పరులో ముఖ్యమైన వారిని గుర్తించి ఒక్కసారిగా మింగడానికి రాక్షసులు పంపే ఏర్పాటు చేస్తాను. ఇది తెలిస్తే ఏడాది గడువులో నీ దేశంలోని అవినీతి పరులందరూ మారిపోతారు, మారిన వాళ్ళు రాక్షసులకు ఆహారం అవుతారు అన్నాడు. మీ ఉపాయం బాగానే ఉన్నది, కానీ అసలు సమస్య అంతా వితంగుడిలోనే. పరపీడన చేస్తూ కూడా స్తుతీంద్రం అనే శక్తితో అందరి మెప్పు పొందుతూ ఉన్న అతన్ని అదుపు చేయడం ఎలాగా అన్నదే సమస్య అన్నాడు విక్రముడు దిగులుగా. నీకు ఆ విచారం వద్దు, వితకుడిని ప్రశంసిస్తూ శాసనాలు రాయించు, దానితో పాటు అవినీతి పరులకు రానున్న ఆపదను కూడా చాటింపు వేయించు, నీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి మాయమయ్యాడు విరూపాక్షుడు. అక్షరాల విరూపాక్షుడు చెప్పినట్టే చేశాడు విక్రముడు. ఏడాది గడిచేసరికి చాలామంది ప్రజలతో పాటు వితంగుడిలోనూ మంచి మార్పు వచ్చింది. పైగా అతడు స్తుతీంద్రాన్ని వదులుకుని మంచి పనులు చేయడం ప్రారంభించాడు. విలోమ దేశం ధర్మాత్మలకు నిలయంగా మారింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చెడ్డ పనులు చేసినా సరే ఎదుటివారు తనను పొగడాలని తన పంతం నెగ్గించుకునే విషయంలో పట్టుదలతో వ్యవహరించే వితంగుడు సైతం హఠాత్తుగా మంచివాడుగా మారిపోవటానికి కారణం అతనిలో ప్రాణభయం వల్ల ఏర్పడిన అయోమయమే కదా. ప్రాణభయం మనిషి ఆలోచనలను తలకిందులు చేయగలదు అనడానికి వితంగుడిలో వచ్చిన మార్పే ప్రబల దర్శనం కాదా.
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదలా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భయాలన్నిటిలోనూ ప్రాణభయం భయంకరమైనదే, అందులో సందేహం లేదు. అయితే పితంగుడిలో వచ్చిన మంచి మార్పు కారణం అది మాత్రం కాదు. ఎందుకంటే కొందరిలో ప్రాణభయం కన్నా కీర్తికాంక్ష బలవత్తరంగా ఉంటుంది. చేసిన ప్రతి పనికి అందరి చేత మెప్పి పొందాలన్నది పితంగుడికి జన్మతః వచ్చిన స్వభావం. అందులో చివరిదాకా ఎలాంటి మార్పు లేదు. రాక్షసులకు ఆహారమైన వారు చెడ్డవారిని ప్రజలు నమ్ముతారని, అలా జరగకుండా ఉండాలంటే మంచివాడుగా మారడం ఒకటే మార్గమని అతడు గ్రహించాడు. కీర్తికాంక్ష ఉన్నవారు మంచి పనులు చేయడమే కాదు, చెడ్డ పనులు కూడా మానగలరు. వితంగుడు ఆ పనే చేశాడు. ఇక స్తుతీంద్రం కారణంగా లభించిన పొగడ్తల కన్నా రాజు రాయించిన శాసనాలే ఎక్కువ తృప్తినివ్వడం వల్ల అతడు స్తుతీంద్రాన్ని వదులుకున్నాడు. అందువల్ల వితంగుడిలో వచ్చిన మార్పు కారణం మరణభయం కాదు, అతని కీర్తికాంక్ష అన్నది సుస్పష్టం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ శాప విముక్తి. ఈ కథను రాసిన వారు శ్రీ పి మనోహరరావు గారు. ఒక గ్రామంలో ఒక సామాన్య రైతు ఉండేవాడు. ఆయనకు 3 కూతుళ్ళు ఉండేవారు. వాళ్లకు పెళ్ళిళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బు కూడబెడుతున్నాడు. సంక్రాంతి బస్తీలో పెద్ద సంత జరుగుతున్నది. అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్ళను పిలిచి, సంత నుంచి మీకు ఏమేమి తీసుకురమ్మన్నారు అన్నాడు. పెద్ద కూతురు, నాకు వెన్నెల రంగు చీర తీసుకురా నాన్న అన్నది. రెండో కూతురు, నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్న అన్నది. మూడో కూతురు, నాకేమీ అక్కర్లేదు అన్నది. అదేమిటి తల్లి, నీ అక్కలిద్దరికి చీరలు కొనితేస్తూ నీకేమీ తేకుండా ఉండటానికి నాకు ప్రాణం ఒప్పుతుందా తల్లి అన్నాడు రైతు. సరే, నా పేరు మల్లిక్ కనుక నాకు మల్లెపువ్వు పట్టుకురా, అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు. అది ఇంకా మల్లెపూల తరుణం కాదు, ఆ సంగతి మల్లికకు గుర్తులేదు. సంతకు వెళ్లే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. బస్తీలు ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లె మొక్కలు ఉన్నాయేమో అని విచారించి అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడు ఆయన. సంతలో గిత్త అమ్ముడైంది. రైతు తన పెద్ద కూతురుకు రెండో కూతురుకు చీరలు కొన్నాడు. మల్లెల కోసం ఊరంతా చెడతిరిగి ఎక్కడ చిన్న మల్లె మొగ్గైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేళకు ఇంటిదారి పట్టాడు రైతు. అదే సమయానికి ఆకాశం నిండా కారు మబ్బులు కమ్మి పెద్ద పిట్టను వీచే గాలితో పాటు వర్షం ఆరంభమైంది. దాంతో అంధకారం ముంచుకొచ్చింది. రహదారిని పూర్తి త్వరగా ఇల్లు చేరలేని అనుకుని రైతు అడ్డదారి పట్టి వీళ్ల మీదుగా నడక సాగించాడు. వాన మూలంగానూ కన్ను పొడుచుకున్న కనిపించిన చీకటి మూలంగానూ రైతు దారి తప్పాడు. ఎంత దూరం పోయినా గ్రామం రాదు. రైతు తడిసి ముద్ద అయిపోయాడు. ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది. ఎవరన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతాల్లో అటువంటి రాజభవనం ఉన్నట్టు ఎన్నడూ తన విని కూడా ఉండలేదు. లోపలికి పోతే ఏ ద్వారపాలకులు అడ్డు పెడతారని ఆయన అనుకుంటూ దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ ద్వారం వద్ద ఎవ్వరూ లేరు. రైతు లోపల ఆవరణ దాటి భవంతిని సమీపించాను. అక్కడా ఎవరూ లేరు. లోపల ఎవరండి అని గట్టిగా కేక పెట్టినా జవాబు లేదు. భవంతిలో తలుపులన్నీ బాగా తెరిచి ఉన్నాయి. లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు. కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగానే ఉంది. గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మటి వంటకాల వాసన వచ్చింది. అటుగా వెళ్తే ఒక పెద్ద వంటగది, అందులో తయారై తినడానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి. రైతుకు ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకుని కడుపు నిండా తినేశాడు. వంటింటి పొయ్యిల్లో ఇంకా చాలా వేడి ఉంది. ఆయన తడిబట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరవేసి రైతు పడక గదికి వెళ్ళి ఒక హంసతూలికా తల్పం పైన పడుకుని హాయిగా నిద్రపోయాడు. ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలను కట్టుకుని సెలవు పుచ్చుకోవడానికైనా ఎవరైనా కనిపిస్తారా అని మరొకసారి భవనం అంతా చూశాడు. ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. ఆయన భవంతిలోంచి బయట అడుగు పెడుతూ ఉండగానే ఆవరణలో ఒక పక్కగా మల్లెపొద ఒకటి కనిపించింది. నా నిండా మల్లె మొగ్గలు ఉన్నాయి. రైతుకు పరమానందం వేసింది. ఆయన గబగబా పెద్ద పెద్ద మొగ్గలు కోయసాగాడు. అంతలోనే జరజర ఏదో పాకిరి శబ్దమైంది.
ఒక రాక్షస బల్లి లాంటిది పొద వెనక నుంచి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కాళ్ళతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో, దుర్మార్గుడా, నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకుని నిద్రపోయింది చాలక పోతూ పోతూ నా మల్లెపూలను నానుమతి లేకుండా కోస్తావా, నీ ఆయువు తీరింది అన్నది. రైతు భయంతో వణికిపోతూ 2 అడుగులు వెనక్కి వేసి, నాది పొరపాటే, క్షమించండి, కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను, నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావాలిస్తే అన్నాడు. అధిక ప్రసంగం, నీకెవరన్నా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షసి బల్లి. 3 ఉన్నారండి, మా 3వ దానికోసమే కోసాం ఈ మల్లెపూలు అన్నాడు రైతు తడబడుతూ. అయితే చూడు, నీకు వారం రోజులు గడవిస్తున్నాను. పై వారం ఇదే రోజుకు నీ కూతుళ్ళలో ఒకతను తెచ్చి నాకు అప్పగించు, లేదా నీ ప్రాణమైనా అర్పించు, తెలిసిందా అన్నది బల్లి. రైతు తెలిసింది అన్నట్టు తల ఊపాడు. సరే, ఆ కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో, నీ కూతురు వచ్చి మల్లె మొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను. బుద్ధి గలదైతే నేను చెప్పినట్టు వింటుంది, లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి మళ్ళీను. మరుక్షణమే అది ఏటో వెళ్ళిపోయి మాయమైంది. రైతు ప్రాధేయపడే అవకాశం కూడా లేదు. ఈ రాక్షస బల్లి వాత పట్టడానికి తన కూతుళ్లలో యువత ఒప్పుకుంటుంది. యువతైనా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది? ఎంత పెద్ద పీడ వచ్చిందిరా దేవుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. అక్క చెల్లెళ్ళ 3కి వారు కోరినవి లభించాయి. అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారితీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి, ఆ రాక్షస బల్లి పాల మీలో ఎవరు పడతారు అని అడిగాడు. అమ్మయ్యో, నాకు ఆ బల్లి చూస్తేనే పై ప్రాణాలు పైనైపోతాయి అన్నది పెద్ద కూతురు. ఇదంతా మల్లిక చేసిన పని, కాలంగాని కాలంలో మల్లెపూలు కోరడం ఏమి అన్నది రెండవది. అవును, నా తప్పే, నేనే ఆ బల్లిపాలు పడతాను అన్నది మల్లిక వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ. సరిగ్గా 7వ రోజున రైతు మల్లికను వెంటబెట్టుకుని నిర్జన రాజభవనానికి వచ్చాడు. ద్వారాలన్నీ వెనకట్లాగానే బాగా తెరిచి ఉన్నాయి. ఎక్కడా మనుషులున్న సూచన లేదు. మల్లిక తిన్నగా మల్లెపూల వద్దకు వెళ్ళి ఒక మల్లె మొగ్గ కోసింది. వెంటనే బల్లి ప్రత్యక్షమైంది. దాని ఎర్రటి కళ్ళు, ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము, అసహ్యమైన కళ్ళు, ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు శరీరం అంతా గగురు పొడిచింది. ఆమె నిలువునా వణికింది. నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది. దాని కంఠంలో గాని చూపులో గాని క్రూరత్వం ఏమీ లేదు. మల్లిక అని జవాబిచ్చింది మల్లిక. చూడు మల్లిక, నీకు ఇక్కడ ఏ ప్రమాదమూ ఉండదు. వివేకంగా మసలుకున్న పక్షంలో నీకు బోలెడంత సుఖం కూడా లభించవచ్చు. ఈ రాజభవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లెమొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బల్లి పొదలచాటుకు వెళ్ళి మాయమైంది. రైతు, మల్లిక 3 రోజుల పాటు ఆ భవనంలోనే గడిపారు. ఈ 3 రోజుల్లోనూ వారికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ 3 పూట్ల వంట మాత్రం అవుతూనే ఉంది. వాళ్లకు ఏ లోటు లేదు. ఇక నువ్వు వెళ్ళిపో నాన్న, అమ్మ అక్కలు నీకోసం దిగులు పడతారేమో అన్నది మల్లిక రైతుతో. రైతుకు కూడా తాను అక్కడ ఇంకా ఉండిపోవటం భావ్యం కాదనుకుని ఇంటికి పోయి తన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. తండ్రిని బయట ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లెపొద దగ్గరకు వెళ్ళి ఒక మొగ్గకు వస్తుంది. వెంటనే రాక్షస బల్లి పొద వెనక నుంచి వచ్చింది. బల్లిని చూస్తూ ఉంటే మల్లికకు జాలి వేసింది. అదేదో కష్టంలో ఉన్నట్టుగా ఆమెకు తోచింది. ఆ కష్టం తొలగించడానికి తాను ఏమైనా చేయగలిగితే బాగుండును అని ఆమె అనుకున్నది. ఆమె బల్లితో, నాకు మా నాన్నకు మీరు ఇచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని. ఆయనను పంపించేశాను. నేను శాయశక్తులా మీకు విధేయురాలిగా ఉంటాను అని చెప్పింది. ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక? నువ్వు చాలా అందమైన దానివి. నా వికార ఆకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవటం ఎంత ఆశ్చర్యం! నీది ఎంత మంచి హృదయం అన్నది బల్లి. దానికంట నీరు రావడం చూసి మల్లిక హృదయం ద్రవించింది. మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు. నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను. ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను, మిమ్మల్ని విడిచిపుచ్చను అన్నది మల్లిక. చూడు మల్లిక, నీ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాను. వచ్చే అమావాస్య వెళ్ళిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళటానికి నీకు అనుమతిస్తున్నాను. వెళ్ళి అక్కడ 3 రోజులు ఉండి 3వ రోజే బయలుదేరి వచ్చేయి. ఈ 3 రోజులు నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. 3వ రోజుకు నువ్వు రాకపోయావో నేను మంటల్లో పడ్డ మిడతలాగా అయిపోతా. నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్ళనిస్తున్నాను, నన్ను మోసగించకు అన్నది బల్లి.
అమావాస్య వెళ్ళింది. పాడ్యం నాడు మల్లిక బయలుదేరి తండ్రి ఇంటికి చేరింది. ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు, అక్కలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. మల్లిక మళ్ళీ ప్రాణాలతో తిరిగి తమ కంట పడుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. వాళ్ళు మల్లికను గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ బల్లి క్రూరమైనది కాదని, దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని, దాని వెనుకున్న రహస్యం ఏమిటో తనకు తెలియలేదని మల్లిక వాళ్లకు చెప్పింది. మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి మీద భయం పూర్తిగా తీరిపోయింది. 3 రోజులు 3 నిమిషాలాగే గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం మల్లిక బయలుదేరుతూ ఉంటే అందరూ ఆమెను నిర్బంధించి 3వ రాత్రి కూడా ఉంచేశారు. 4వ రోజు ఉదయాన్ని కూడా మల్లిక బయలుదేరలేకపోయింది. భోజనం చేయకుండా వాళ్ళు ఆమెను వెళ్ళనివ్వలేదు. మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి సాయంకాలం కానే అయింది. ఆమె ఆవరణలో అడుగు పెడుతూనే మల్లెపొద వాడుముఖం పట్టి ఉండటము గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది. పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ నిలిచి ఉన్నది. మల్లిక దాన్ని కోసింది. కానీ బల్లి అక్కడికి రాలేదు. ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది. ఒక పక్క నుంచి మూలుగు లాంటిది వినపడింది. మల్లిక అటుకేసి పరిగెత్తి వెళ్ళి కొస ప్రాణంతో ఉన్న బల్లిని చూసి ఆలస్యంగా వచ్చేందుకు క్షమించాలి అన్నది కన్నీళ్లతో. నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక, నా ప్రాణాలను నీ మీదే పెట్టుకున్నాను, నిన్ను చూడలేక బతకలేను అన్నది బల్లి హీనస్వరంతో. నేను వచ్చాను కదా, చావద్దు, ఇక మీకు ఎలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక అప్రయత్నంగా బలిని తన చేతుల్లోకి తీసుకోబోయింది. ఆమె చేతులు తగలగానే బల్లి మాయమై ఒక యువకుడు నిలబడ్డాడు. అతనిలో రాజకుమారుడికి ఉండదగిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఈ మార్పు చూశాక మల్లికకు నోట మాట రాలేదు. మల్లిక, తగిన కారణం ఉండే నేను ఈ భయంకర శాపానికి గురి అయ్యాను. నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగి తేలాను. దయాదాక్షిణ్యాలు అనేవి ఎలా ఉంటాయో ఎరగను. దాన ధర్మాలు చేసేవాడిని అంతకన్నా కాను. చింకిపాతలు ధరించిన బిచ్చగాళ్ళంటే నాకు తగని అసహ్యం. ఒకరోజు ఒక బిచ్చగాడిని తిట్టాను. వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది. నేను శాపగ్రస్తుడయ్యాను. దాని ఫలితంగా నా రాజభవనం దారిపోయే వారందరికీ వసతి గృహం అయింది. నేను మాత్రం నీలబరిలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ప్రేమ చిహ్నంగా భవంతిని ముందు ఒక మల్లెపూద వెలిసింది. ఆ పొద మీది తొలిమొగ ఏ అర్థాన్ని చేరుతుందో ఆమె నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు విమోచనం కలుగుతుంది. అలా జరిగిన పక్షంలో నేను ఈ బలి రూపంతోనే చావలసి వచ్చేది. నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు. వారిద్దరూ కలిసి మల్లెపొదను సమీపించారు. అప్పటికి అది దాని నిండా మొగ్గలతో నవనవలాడుతూ ఉన్నది. త్వరలోనే రాజభవనం అంతా జనంతో నిండిపోయింది. రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు, అక్కలు కూడా రాజభవనంలోనే ఉండిపోయారు. కథ సమాప్తం. తరువాతి కథ జంతు నైజం. ఈ కథను రాసిన వారు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కథలోకి వెళ్దామా? శివయ్య అనేవాడు కాలినడకన కాశీయాత్ర చేసి తిరిగి వచ్చాడు. ఆయన ఊరి రసబండ దగ్గర చేరిన వారితో తన యాత్రానుభవాలు చెబుతూ, ప్రయాణంలో నాకు 2 అవిటి వాళ్ళు తటస్థపడ్డారు. మొదటి వాడికి నేను బస చేసిన చోట తిండి పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చాను. రెండవ వాడికి కూడా మొదటి వాడిలాగానే సహాయం చేశాను. నేను తిరిగి వచ్చేటప్పుడు ముందుగా నాకు 2వ అవిటివాడు కనిపించాడు. వాడిప్పుడు దారి పక్కన ఒక చిన్న ఆశ్రమం కట్టుకుని గొప్ప ఋషి పుంగవుడిలాగా దండకమండలాలతో కూర్చుని ఉన్నాడు. వాడు నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టు ఊరుకున్నాడు. వాడి శిష్యులు వాడు మహా అద్భుత శక్తులు కలవాడు అంటూ నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి కాసులు వసూలు చేస్తున్నారు. మరికొంత ప్రయాణం తర్వాత నాకు మొదటి అవిటి వాడు కనిపించాడు. వాడు నన్ను వెంటనే గుర్తుపట్టి నేను బసలో ఉన్న 2 రోజులు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఎంతో భక్తి శ్రద్ధలు చూపాడు. నాకు వచ్చిన సందేహం ఏమిటి అంటే, అవిటి వాళ్ళిద్దరూ ఎంత భిన్నంగా ఎందుకు ప్రవర్తించారు అని అన్నాడు. అందుకు ఊరి పెద్ద శివయ్య, కుక్కకు తిండి పెట్టు, అది నీ మీద ఈగను వాలనీయదు. అదే పిల్లికి పాలు పోయి అది నీ చేత దువ్వించుకుంటుంది, సేవలు చేయించుకుంటుంది. కుక్క తనకు తిండి పెట్టిన వాడిని దేవుడు అనుకుంటే పిల్లి తనే దేవుడు అనుకుంటుంది. నువ్వు కాశీ వెళ్తూ మొదట చూసిన వాడిలో కుక్క నైజం ఉంటే
రెండవ వాడిలో పిల్లి నైజం కనబరిచాడు. మనిషి కూడా జంతువే. అయితే అతనికి ఆలోచన ఉండటం మూలాన జంతువుల నుంచి వేరయ్యాడు. కానీ మనలో చాలామంది జంతు నైజాన్ని పాటిస్తూ ఉంటారు అని వివరించాడు. కథ సమాప్తం.